ఓం సాయిరామ్. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేశ్వరురాల్ని. నేను కర్తను అని అహంకరిస్తున్నా ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగ్గి చెయ్యి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారమెక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు. ఓ కృపాస్వామి, పరాత్పర బాబా, ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, పంచభూతాలు ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను మిథ్యానేను అని తలెత్తుతున్నా నేనెవరు? నీ కరుణతో నా నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలం హృదయంలోనికి అంటే నీలోనికి త్రొక్కివేసి పూర్ణంగా నీలో కలిపివేసుకో. ఓ సాయినాథా, ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నీ పాదాల దగ్గర నిలబెట్టావు. నన్ను మరి ఒక్కసారిగా మింగివేయాలని శిక్షించవేమిటి? నీ అనుగ్రహ పాశంతో వచ్చినట్లు నా కంఠాన్ని తత్వమేమిటో నాకు బలవంతంగా నీ పాదాల వద్ద విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. మరి విలువిల్లాడిపోతున్నాను. ఒక్కసారిగా చూచి అందరూ కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? నీ ఒక ఇట్లా చేయడం నేనిటు చెప్పలేమేనా? మూగబోతున్నాను. నేను గత జన్మలో వాలిపోతుంది చేశాను. అట్లా ఆ ఘోరమైన దురంతాల్లో పడ్డ చీకలాగా ఓ సాయినా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను అది కావాలి ఇది కావాలి అని అడగదలుచుకోలేదు. మింగివేయి. అధిగమించి నిన్ను తెలుసుకోవడానికి నేను చిరంజీవిగా వెలుగుతూ ఎవరును? ఓ నా తెలుసుకోగానే నేను చిరకాలం పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. పాదాల దగ్గర ఉన్నాను. నీ పాదాల దగ్గర నన్ను చేరని మధువును ఆస్వాదించే సర్వేజన